ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 5. సర్వజ్ఞుడు. శ్రీ సాయి పిచ్చి పకీరులా కనిపించిన వారి దివ్యలీలలెన్నో ఆకాశంలో నక్షత్రాలలా, సముద్ర తీరాన ఇసుక రేణువులలా, మనసులో పుట్టే ఆలోచనల భక్తుల కనుక్షణము అనుభవమవుతూ వారి హృదయాలను పులకింపజేస్తుండేవి. అవి ఆయన ప్రయత్నంతో ప్రదర్శించినవి కాక పువ్వులకు పరిమళంలాగా, ఆకాశంలోని సంధ్యారాగంలా ఎంతో సహజంగా సందర్భోచితంగా ఉండేవి. వజ్రాల హారములోని బంగారు తీగల, పూలమాలలోని దారంలా ఈ లీలలన్నింటిలోనూ శ్రీ సాయినాథుని సర్వజ్ఞత్వం అడుగడుగునా తొంగి చూస్తూ ఉంటుంది. దానిని గుర్తుంచుకోగలిగిన వారు ఎవరినీ ఏమీ అడగక్కర్లేదు. సాయిబాబా ఒకరోజు నాగపూర్లో ఉన్న మహనీయుడు తాజుద్దీన్ బాబా గురించి మాట్లాడుతూ సట్కాతో పక్కనున్న నీటి కుండను పదే పదే తట్టారు. కారణం అడిగితే తాజుద్దీన్ కుటీరం అంటుకుంటే ఆర్పుతున్నాను అన్నారు. తరువాత అది యథార్థమని తెలిసింది. మరొక రోజు లిండికి వెళ్లే సమయమైన బాబా మసీదులో గోడ పక్కనే నేల మీద పడుకున్నారు. కారణం అడిగితే నా సోదరుడు గజానన్ మహారాజ్ పరమపదించారు అన్నారు. త్వరలోనే అది నిజమని తెలిసింది. నాటి శృంగేరి శంకరాచార్య స్వామి చేత సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపమని కీర్తింపబడిన శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి రాజమండ్రిలో విడుదల చేశారు. నాందేడు నుండి పుండలీకరావు వారిని దర్శించాక తాను శ్రీ సాయిని కూడా దర్శిస్తుంటానని చెప్పాడు. ఆ స్వామి ఎంతో సంతోషించి, సన్యాసులమైన మేము ఎవరికీ నమస్కరించము, కానీ శ్రీ సాయి విషయం వేరు. ఈ కొబ్బరికాయ మా తరపున వారికి సమర్పించు, ఈ తమ్ముణ్ణి ఎప్పుడూ ప్రేమగా గుర్తుంచుకోమని చెప్పు అని అతడికి ఒక కొబ్బరికాయ ఇచ్చారు. తరువాత అతడు అతని మిత్రులు మన్మాడులో దిగి సమీపంలోని ఏటి దగ్గర కారపటుకులు తింటూ పొరపాటున ఆ కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకొని తిన్నారు. వాళ్ళందరూ షిరిడీ చేరగానే సాయి అతనిని చూస్తూనే నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది అన్నారు. అతడు తాను చేసిన తప్పు చెప్పుకొని క్షమాపణ వేడుకొని దానికి బదులు మరొక కాయ సమర్పిస్తానన్నాడు. బాబా నా సోదరుడిచ్చిన కాయకు మరేది సాటి కాజాలదు, అయినా జరిగిన దానికి బాధపడకు, అంతటికీ భగవంతుడే కర్త అన్నారు. కన్నడ దేశంలోని వాడ్గాంలో విడుదల చేసిన అప్ప అనే మహాత్ముని గురించి, బెంగాలులోని శ్రీ రామకృష్ణ పరమహంస గురించి, పూనాలోని హజరత్ బాబాజాన్ గురించి, ఇలా ఇంకెందరి గురించో సర్వము వారికి తెలుసు. పూనాలోని భీమశంకర ఆలయంలో ఉన్న ఒక సాధువు గాడ్గిల్ ధరిస్తూ ఉండేవాడు. ఆయన ఒకసారి అతనిని శ్రీ సాయి దర్శనానికి పంపారు. అతడు షిరిడీ చేరి ఇక్కడ ఏ మహాత్ముడైనా ఉన్నారా అని విచారిస్తే ఇక్కడ మసీదులో ఒక పిచ్చి ఫకీర్ మాత్రం ఉన్నాడు అని చెప్పారు. శ్రీ సాయి ముస్లిమని సంశయిస్తూనే గాడ్గిల్ మసీదు చేరాడు. అప్పుడు బాబా, నువ్వు మసీదులోకి రావద్దు, నేను ముస్లిమును, నువ్వు ఆ భీమశంకరాలయంలోని సాధువు కాళ్ళ మీదే పడు అని కేకలేశారు. అలాగే ఆయన ఒక రోజున పండ్లు మిఠాయిలు కొని అందరికీ పంచారు. కారణం అడిగితే ఈరోజు ఒక మహాత్ముని దర్బారు నుండి ఒకడు ఇక్కడికి వచ్చాడు అన్నారు. విచారిస్తే అతడి వారిలో హుబ్లీలోని శ్రీ గురుసిద్ధారాడుల శిష్యులొకరున్నారని తెలిసింది. ఇంతటి మహనీయులందరి గురించి అనుక్షణమో తెలుసుకోగలిగిన సాయికి సామాన్యులైన సాధువుల గురించి కూడా తెలుసు. ఆయన మహిమ విని 1911లో హరిద్వార నుంచి సోమదేవస్వామి అనే సాధువు షిరిడీ బయలుదేరాడు. అతడెక్కిన టాంగా షిరిడీని సమీపిస్తుండగా అక్కడ మసీదుపై కట్టిన జెండాలను దూరం నుండి చూసి, ఈయన నిజమైన సాధువు అయితే ఇలా కీర్తిని చాటుకోడు, ఇలాంటి వాణ్ణి చూడనైనా కూడదు అన్నాడు. కానీ సాటివారి బలవంతం పైన సాయిని దర్శించగానే అతని హృదయం శాంతిని పొంది ఆనంద బాష్పాలు కారాయి. అలా చిత్తశాంతినివ్వగలిగితే యోగ్యమైన స్థలమని తన గురువు చెప్పిన వాక్యం అతనికి గుర్తొచ్చింది. కానీ సాయి కోపంతో, జెండాలు ప్రదర్శించుకునే ఈ కపట సాధువును చూడనైనా కూడదు, తిరిగి నీ స్వస్థానానికి వెళ్ళిపో, ఈ మసీదులోకి వచ్చావో జాగ్రత్త అని గద్దించారు. అతడు ఆయన సర్వజ్ఞత చూసి పశ్చాత్తాపంతో శరణు వేడాడు. అప్పుడతనిని మసీదులో ప్రవేశించనిచ్చారు బాబా. భక్తుడు రేగే 1914లో మిత్రుడు అవస్థేను ప్రోత్సహించి షిరిడీ తీసుకెళ్లాడు. దారిలో ఒక స్టేషన్లో సైనికాధికారి రైల్లోని ప్రయాణికులను దింపి సైనికులను ఎక్కిస్తున్నాడు. కానీ చిత్రంగా అతడు వీరిద్దరినీ తిరిగి రైలు ఎక్కించాడు. రేగే రాత్రంతా భజన చేశాడు. వారు షిరిడీ చేరగానే రేగేని చూపుతూ సాయి, అతడికి ఎవరినైనా వెంట తీసుకొస్తే గానీ తృప్తి లేదు, వాళ్ళు నా బిడ్డలను రైల్లో నుంచి దింపేయాలని చూశారు, కానీ వీళ్ళిద్దరినీ దింపవద్దని ఆ సైన్యాధికారితో చెప్పాను అన్నారు. రేగేని చూపుతూ, నాకు రాత్రంతా నిద్రలేదు,
నా పడగ చుట్టూ బాబా బాబా అన్న ఇతడి కేకలే అన్నారు.